పూత పిందె దశల్లో ఈ బోరాన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంది. ఈ బోరాన్ లక్షణాలు, లోప లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే ఆకులు మందంగా మారటం, మరియు కనుపుల మధ్య దూరం అనేది తగ్గిపోయి ఆకులు చిన్నవిగా కావటం, ఆకులు ముడుచుకుని ఉండటం, కొన్నిసార్లు ఆకులు పసుపు రంగుకి మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎదుగుతున్న లేత కొనలు కనుక చూసినట్టయితే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొనలు ఎండటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కాయలు పూత కనుక చూసుకున్నట్టయితే పూతల్లో కూడా ఆడ పువ్వులు తక్కువగా రావటం, మగ పువ్వులు ఎక్కువగా రావటం అనేది గమనించటం జరుగుతూ ఉంది. అప్పుడు దిగుబడులు అనేవి గణనీయంగా పడిపోయే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మనం కాయలు కనుక చూసుకున్నట్టయితే కాయ లోపలి భాగం అనేది లేత పసుపు రంగుకి ఉండటం, కాయల పైన ఏదైతే తొడుముందో తొక్క అనేది దళసరిగా మందంగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాయల పైన అక్కడక్కడ చిన్న చిన్న బుడిపెలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు తీవ్రత ఎప్పుడైతే బోరాన్ తీవ్రత ఈ దోస లాంటి తీగజాతి పంటల్లో, పుచ్చ, అదేవిధంగా మిగిలిన తీగజాతి పంటల్లో కనుక ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు కాయని నిలువుగా చాకుతో కోసిన విధంగా ఉండటం జరుగుతూ ఉంది. ఆ గింజలు కూడా చాలా తక్కువగా ఉండటం, అదేవిధంగా దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోయే ఆస్కారం ఉంది. 2 గ్రాములు బోరాన్ని 1 లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా అవసరాన్ని బట్టి ఎకరానికి 10 కిలోల వరకు బోరాక్స్ను దుక్కిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మగ పువ్వులు తగ్గి ఆడ పువ్వులు పెరగటం, అదేవిధంగా ఎటువంటి లోపలక్షణాలు లేకుండా ఆశించిన మేర దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంది.